నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మసిరి. మనం చూస్తున్నాం గత 2 రోజులుగా ఎక్కడ చూసినా కూడా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు నాకు తెలిసి ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ చివరికి ఆ ప్రాణాలు తీసే యముడికి కూడా కన్నీళ్ళు వచ్చే ఉంటాయి. అసలు అమ్మాయిగా పుట్టడమే నేరం అంటారా? మనం చూస్తూ ఉంటే ఈ కేసులో రోజుకి ఒక ట్విస్ట్ రావడంతో పాటు ఈ రోజు మనం చూస్తే ఆ అమ్మాయి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావడం జరిగింది. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది సార్? అది మన సమాజంలో మొదటి నుంచి స్త్రీలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అలాగే ఉంది సరే. ముఖ్యంగా స్త్రీలు ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, ప్రతి రంగంలో కూడా ఈ వివక్షత ఏదైతే ఎదుర్కొంటున్నారు వాళ్ళు, వివక్షత అలా ఎన్ని చట్టాలు వస్తున్నా, ఎన్ని అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా స్త్రీల మీద నిత్యం ఎక్కడో ఒక చోట, ప్రతి చోట ఏదో ఒక అగత్యానికి గురవుతున్నారు. ఇటీవల జరిగినటువంటి మనం ఈ కలకటా ఈ ట్రైనీ డాక్టర్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ 2 సంఘటనలుగా చూడాలి మనం. ఒకటి మెడికల్ స్టూడెంట్ అవ్వడం, నెంబర్ 2 ఈమె మీద జరిగిన దాడి కావచ్చు, ఈమె పరిస్థితి కావచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇంటరాక్షన్లో, యముడికి కూడా కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని ఒక మాట వాడారు. రియల్గా 100% కరెక్ట్. నిజంగా యముడు అనేవాడు ఉంటే ఈ దారుణ దుస్సంఘటన కూడా చలించిపోతాడేమో బహుశా. ముఖ్యంగా ఈ 2 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చెప్తాను సరే. ఒక మెడికల్ స్టూడెంట్ ఒక మెడికల్ డాక్టర్ అవ్వడం అంటే ఈ ఆషామాషి కాదు ఇండియాలో. అవును సార్. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏమంటారంటే, నీకేంటి అంబిషన్ అంటే, నేను డాక్టర్ అవ్వాలి, నేను పైలట్ అవ్వాలి, ఇట్లాంటి కోరికలు ఉంటాయి. డాక్టర్ అనేది సర్వసాధారణం. ఇండియాలో ఒక డాక్టర్ విద్యను అభ్యసించాలండి ఎంత కష్టం అంటే, ఇంటర్మీడియట్ వరకు 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి, బైపీసీలో మంచి మార్కులు రావాలి, తర్వాత జరిగే నీట్ ఎగ్జామ్ ఉంటుంది. నీట్ ఎగ్జాము దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు, సీట్లు మాత్రం కొన్ని వేలు మాత్రమే ఉంటాయి. లక్షలాదిగా ఒక 1 ఇయర్లో అట్లీస్ట్ మినిమం 25 to 30 lakhs పార్టిసిపేట్ చేస్తే ఉన్న సీట్లు మాత్రం 40 నుంచి 50,000 మాత్రమే. 5 years ఎంబీబీఎస్ చదవాలి అంటే ఫస్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత 5 years కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. 5 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ పీజీలో కూడా లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ పీజీ కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. టెస్ట్ పాస్ అయిన తర్వాత ఒక సీట్ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒక స్టూడెంట్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే అంత ఆషామాషి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు ఇయర్లో పీజీ అంటే, మొదటి 40,000 లేదా 30,000 ఉన్నటువంటి ర్యాంక్స్ వచ్చే వాళ్ళకి మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మేశ్రీ, ఫస్ట్ ర్యాంక్ నుంచి ఫస్ట్ వచ్చినటువంటి 30,000 లోపల రిజర్వేషన్స్ లేకపోతే ఇంకా తక్కువ 5,000-6,000 సీట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. ఈరోజు మనం జరిగిన సంఘటన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగింది. అంటే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో సీట్ రావడం అన్నది అంత ఆషామషి కాదు. ఇప్పుడు మన విషయానికి వస్తే ఈ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది, ఇంటర్మీడియట్కి ఎంత కష్టపడింది, తర్వాత 5 years అంటే ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో నెగ్గింది, అక్కడ ప్రూవ్ చేసుకుంది, తర్వాత వచ్చినటువంటి ఎంబీబీఎస్ పాస్ అయింది, ఎగైన్ మరలా కాంపిటీషన్ ఎగ్జామ్ పీజీ అయింది, ఆ పీజీలో కూడా పాస్ అయింది, ఎగ్జామ్ మరలా 1 year అయిపోయింది, మరొక 1 year అయితే ఆ అమ్మాయి లైఫ్లో ఒక డాక్టర్ అనిపించుకుని బయటకు వచ్చే పరిస్థితి. చివరి గోల్ రీచ్ అవుతున్న టైంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటన అసలు మాటలకు అందని ఒక విషాదమైనటువంటి సంఘటన. ఆ పేరెంట్స్కి అయితే వాళ్ళ కడుపు కోత మనం భరించలేము. అసలు దారుణం. ఎంత దారుణం అంటే, అసలు ఒక మెడికల్ సీట్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ డాక్టర్గా బయటకు రావాలి. ప్రైవేట్ కాలేజెస్ అవి కూడా కష్టమే, బట్ ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకొని ఆ సీట్లో ఒక డాక్టర్గా బయటకు రిలీజ్ అవ్వడం అంత ఆషామషి కాదు. కానీ తల్లి అన్ని స్టేజెస్ దాటుకుంటూ ముందుకు వచ్చింది. కానీ జీవితం అనే పరీక్షలో మాత్రం తను ఈరోజు నెగ్గలేకుండా ఓడిపోయింది ఆ తల్లి. ఈరోజు కొంతమంది కామాంధులు, కొంతమంది పాశవికులకు చేతిలో బలైపోయినటువంటి ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్లగా భావిస్తాం మనం. బెంగాల్ అంటేనే ఒక చండీరాణి, ఒక కలకత్తా కాళీ. దాన్ని బెంగాల్ అంటేనే దానికి నిరసనగా చెప్తారు, కలకత్తా కాళీ అంటారు. మరి ఆ కలకత్తా కాళీ ఏం చేస్తుందో తెలియట్లా. ఈ సంఘటన ఎక్కడికి పోతుంది అసలు? పక్కనే కటక్లో చండీ అంటారు, కలకత్తాలో కాళీ అంటారు. బెంగాల్ని దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటారే. కాళీమాత ఉన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశంలో మరి ఆ కాళీమాత ఏం చేస్తుంది? ఈ దారుణ అకృత్యాలకి వేరే మార్పు అంటూ లేదా మనకి?
ఇక విషయంకి వస్తే సిరి, సరే ఆ అమ్మాయికి జరిగింది, ఆ దారుణ సంఘటన ఏదో మామూలుగా జరగల. అసలు వింటుంటే అటాప్సీ రిపోర్ట్ బయటకు రిలీజ్ అయింది. అటాప్సీ రిపోర్ట్ చూస్తుంటే రోమాలు, అసలు ఇంకా ఈ దేశంలో ఇంకా మనం ఉన్నామా? ఎందుకంటే మన మన ఫ్రెండ్స్ పిల్లలు, మన పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ చదువుతుంటే ఇంత దారుణం ఉంటుందా? మెడికల్ కాలేజ్, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ముఖ్యంగా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ పేరు పొందినటువంటి ప్లేస్. సోనాగచ్చి అనేటువంటి ఒక రెడ్ లైట్ ఏరియాకి జస్ట్ ఓన్లీ 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ యొక్క మెడికల్ కాలేజ్. అవునా? ఎప్పుడో బ్రిటిషర్స్ టైం నుంచి కూడా సోనాగచ్చి అనేది ముఖ్యంగా అమ్మాయిలు వయసులో ఉన్న అమ్మాయిలకి పేరు పొందిన ప్రాంతం. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో చెప్తాము, సేమ్ అలాంటిదే. వెస్ట్లో మనకి ముంబైలో ఎటువంటి రెడ్ లైట్ ఏరియా ఉంటుందో, ఈస్ట్ ప్రాంతం ఉంటుంది. కలకట్టాలో కూడా సోనాగచ్చి ప్రాంతం అంతటి రెడ్ లైట్ ఏరియా ప్రాంతం. ఇప్పటికి కూడా సోనాగచ్చి అంటే బంగారు బొమ్మ, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పటికీ సోనాగచ్చి ఉంది, అది అఫీషియల్గా నడుస్తూ ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలు కేవలం ఈ వృత్తి మీద బతుకుతుంటాయి. అటువంటి ఒక రెడ్ లైట్ ఏరియా ప్రాంతానికి జస్ట్ 1.7 కిలోమీటర్స్లో ఈ ప్రాంతం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఉమెన్ ట్రాఫికింగ్ గురవుతుంటారు. ఈవెన్ దో మెడికల్ కాలేజీలో ఉండే హాస్టల్స్ కూడా దీనికి అడ్డాలుగా మారిపోయాయి. ఈ దారుణాలు అక్కడ ఇది కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ ట్రాఫికింగ్, అంటే అవయవాల యొక్క స్మగ్లింగ్లో వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ చాలా పేరు పొందిందని చాలామంది లోకల్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరితో చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయికి ఏదో తెలియనటువంటి కొన్ని రహస్యాలు తెలుసుకుంది ఆ కాలేజీలో. పేరెంట్స్ రిలీజ్ చేసిన బులెటిన్లో కూడా మన ప్రెస్ మీడియా, నేషనల్ మీడియాలో పేరెంట్స్ మాట్లాడుతూ, మా అమ్మాయి గడిచిన వారం నుంచి కాలేజీకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, ఎన్నోసార్లు మేము అడిగితే కూడా అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది, ఆ అమ్మాయికి అసలు కాలేజీకి వెళ్ళమంటే నేను కాలేజీకి వెళ్ళనమ్మా అని కూడా చాలాసార్లు చెప్పింది. బట్ మేము ఫోర్స్గా పంపించాం ఈరోజు మార్నింగ్ కూడా అని చెప్పింది. తర్వాత రిలీజ్ అయిన ఆడియో టేప్స్లో కూడా అమ్మాయి చెప్తుంది, ఏదో చూడకూడని దృశ్యాలు, వినకూడనటువంటి విషయాలు ఆ అమ్మాయి అక్కడ విని, ఇటువంటి కాలేజీలో ఉండడం కష్టం, నేను ఇక ఏం చేయండి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, మెడికల్ కాలేజీలు కట్టుబనిసలుగా ఉంటారు. అంటే ప్రొఫెసర్స్ చేతుల్లోనే వీళ్ళ మార్క్స్ ఉంటాయి. 50%, 25% మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారంగా 25%, 25 to 30% మాత్రమే ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ ఉంటుంది. ప్రాక్టికల్ పోర్షన్లో మోర్ దాన్ 50 to 70% ప్రాక్టికల్ పోర్షన్ ఉంటుంది. ఈ 50 to 70 మార్క్స్ అన్నవి ప్రొఫెసర్స్ చేతిలో ఉంటాయి. ఈ ప్రొసెస్ అందరికీ హెడ్ కాలేజ్ ప్రిన్సిపాల్. సో కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పినట్టుగా స్టూడెంట్స్ వినాల్సిందే, లేకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ అందదు, వాళ్ళు బయటికి వెళ్ళకు. ఈ మార్పు జరగాలి. ఇటువంటి ఏదైతే ఈ రకమైనటువంటి సిస్టమ్ ఉందో దీనికి మార్చకపోతే రాబోయే రోజుల్లో మరికొన్నిటువంటి దుస్సంగతులు వినే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇక ఈ అమ్మాయి విషయానికి మనం వచ్చినట్లయితే మాట్లాడుకుంటే, ఈ అమ్మాయి ఏదో వినకూడని దృశ్యాలు వినింది. తర్వాత ఆ ముందు రోజు రాత్రి కూడా తన ఫ్రెండ్స్తో పాటు, ఈ కాలేజీ ఫ్రెండ్స్ కూడా ఇవి మనకు సంబంధమైన విషయాలని చెప్పి, దీంట్లో కొంతమంది బయటికి మనం చెప్పినటువంటి సంజయ్ రాయ్ కాకుండా మరికొంతమంది ఈ యొక్క ఇష్యూలో పార్టిసిపేట్ చేశారని బయటికి మనకు వచ్చిన రహస్యాలు అవి. ఎవరైతే ఆ రాత్రి ఆగస్టు 8 రాత్రి జరిగిన సంఘటన తర్వాత మార్నింగ్ 2:30 to 3 o'clock ఈ అమ్మాయికి జరిగింది. చూడండి, ఒక 3 hours పాటు ఆ అమ్మాయి కంప్లీట్గా ఈ విగత జీవురాలే పడింది. పట్టించుకునే నాదుడు లేడు. బయట పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అంటే పోలీస్ భద్రతా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే కాపలా కుక్కలే లోపలికి వచ్చి దీన్ని చేస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సంఘటన అన్నమాట ఇది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇది వాళ్ళు యాక్చువల్గా ఈ కాలేజీలో ఇట్లాంటి సంఘటన జరగడం సర్వసాధారణం అటంత ప్రతి సంవత్సరంలో కూడా. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇటువంటి సంఘటన ద్వారా మిగిలిన స్టూడెంట్స్కి ఒక భయకంపితం చేయాలి. కాలేజీ యాజమాన్యం యొక్క ఉద్దేశం అలా ఉందని కొన్ని చోట్ల మనం మీడియా కథనాలు విన్నాం. ఎందుకని ప్రతి ఇలాంటి సంఘటనలో ప్రతి 3 yearsకి 2 yearsకి సూసైడ్ జరుగుతున్నాయి. దాన్ని సూసైడ్ అని చెప్పి దాన్ని మాపేసి దాన్ని కవర్ స్లిప్ చేసేసి ఎవిడెన్స్ని మాఫీ చేసి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పటిదాకా. ఈ సంఘటన కూడా ఇంత పాశవికంగా చేయడం కారణం ఏంటంటే, స్టూడెంట్స్లో ఒక భయకంపితం చేయాలి, ఒక భయాందోళన కలిగించాలి. అటువంటి ఉద్దేశంతో ఈ సంఘటన జరిగింది. బట్ ఫార్చునేట్, మనందరి అదృష్టం ఏమిటంటే, ఈ సంఘటన మీడియా ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చిందో, ముఖ్యంగా హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ జరిగింది. హైకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఎప్పుడైతే హైకోర్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఓవర్ ప్రాపగండా అవుతుంది, తెలుస్తుందనే విషయం తెలుసుకోలేదు. జరగడంతో ఈరోజు నిజాయితీగా మనకు అటాప్సీ రిలీజ్ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా విత్ వీడియో షూటింగ్లో ఉన్నటువంటి అటాప్సీ. ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, వీడియో షూట్ చేయరు ఎవిడెన్సెస్ చేసినప్పుడు. బట్ ఈ సంఘటనలో మాత్రం వీడియో షూట్ చేసినటువంటి పోస్ట్ మార్టం. అందుకనే వాళ్ళు డైరెక్ట్గా ఏమేం జరిగింది అన్న విషయాలను బయట తీసుకొచ్చారు. ఆ తల్లి శరీరం మీద 14 చోట రక్తస్రావం జరిగినటువంటి భయంకరటువంటి గాయాలట. శిరస్సు నుంచి పాదం వరకు అమ్మాయికి ప్రతి చోట, మెడ, కళ్ళు, ముక్కు, నోరు, ప్రతి చోట రక్తస్రావాలు అమ్మాయికి. అంటే అలా అని చెప్పి ఎక్కడ బ్రేక్ చేయలేదు. అంటే ఓన్లీ మెడికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి మాత్రమే తెలిసే విధంగా
అంటే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అవును. అటాప్సీ రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వేరే చోట ఎలా ఉంటుంది, ఏదో కొట్టుకున్నారు, ఏదో ఆవేశంలో కొట్టుకున్నారు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇది ఆవేశంలో జరిగే సంఘటన కాదు, వాంటెడ్లీ క్రూయల్టీ జరిగిన సంఘటన ఏంటి, ఆ అమ్మాయి బాడీని టాప్ టు బాటమ్ వరకు ఆ అమ్మాయిని ఏ పార్ట్లో ఏ ఏరియాలో కట్ చేస్తే వాళ్ళకి తెలుసో ఆ పార్ట్స్ని ఆర్గన్స్ని చూసి కట్ చేస్తారు. అంటే అది కూడా భయంకర నొప్పిని భరిస్తూ మామూలుగా చనిపోరు. ఇప్పుడు ఉదాహరణకి ఆమెకి రైట్ జా ఉంది, రైట్ సైడ్ జా అంటే దవడ ఉంది. ఈ దవడ బోన్స్ని ఇక్కడ ఎన్ని బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ ఎలా బెండ్ చేయాలి, బ్రేక్ అవ్వకూడదు మళ్ళీ, బట్ డిస్మెంటిల్ జరగాలి. ఎస్ ఎస్ అది మెడికల్ స్టూడెంట్స్ మాత్రం చేయగలుగుతారు, ఆ మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. కళ్ళల్లోంచి బ్లడ్ రావాలంటే ఎక్కడ ఏ నెర్వ్ని గట్టిగా పడితే బ్లడ్ వస్తుంది, నోజ్లోంచి బ్లడ్ రావాలి, ఎలా చేస్తే బ్లడ్ వస్తుంది, ఏ నర్వ్ని యూజ్ చేయాలి, ఏ నెర్వ్ని పట్టుకుంటే అది డిస్మెంటల్ అవుతుంది అంటే మళ్ళీ ప్రాణం పోదు. అది పాశవికత అంటారు. అంటే మెడికోస్ మీరు చెప్తుంటే సార్ ఎంత క్రూయల్గా ఆ అమ్మాయి మీద దాడి చేయడం, ఆ అమ్మాయి ఎంత సఫర్ అయింది, అసలు ఆమె చేసిన తప్పేంటి, తనకి శిక్ష ఏంటి, ఆ అమ్మాయి చేసినటువంటి దారుణం ఏంటి, ఆమె ఏం తప్పు చేసింది, ఆ కాలేజీ చదవడం ఆమె చేసిన తప్ప, లేకపోతే తన మార్క్స్ కోసం తన లైఫ్ కోసం తన పోరాటం చేసింది తప్ప ఏం తప్పు జరిగింది, ఏం తప్పు చేసి ఉంటుంది? ఈరోజు సోకాల్డ్ రాజకీయ నాయకులు కావచ్చు, సోకాల్డ్ రౌడీ షీటర్స్ కావచ్చు, మాఫియా ముఠాలు కావచ్చు చేస్తుంటే అరాచకాలు చేసిన దారుణాల కన్నా ఆ తల్లి ఏం చేసి ఉంటుంది? అంత దారుణంగా అంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఏముంది కాలేజీలు? అంటే కనీసటువంటి హ్యుమానిటీ వాల్యూస్, మానవతా విలువలు అన్నవి రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి ఒక దారుణటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. సరే, ఇంకా ఎందుకు ఈ దారుణాలు చూస్తూ ఉన్నాం? అసలు ఈ మధ్య మీరు చెప్తున్నా, మరి ఈరోజు రాఖీ పౌర్ణమి పండగ అంటే తన బ్రదర్ తోటి తన పేరెంట్స్ తోటి రక్షణ కోసం బంధించినటువంటి ఇది ముఖ్యంగా కలకత్తా బెంగాల్ ప్రాంతంలో చాలా అద్భుతంగా చేస్తారు ఈ రాఖీ పౌర్ణమి. ముఖ్యంగా బెంగాలీస్ రాఖీ పౌర్ణమి చాలా నాకు తెలిసి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రోబ్ చేస్తుంటే హైకోర్టు కూడా సమర్థించింది, వాళ్ళు చేస్తున్న నిరసన కరెక్ట్ అని చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టు సొమేటోగా ఈ కేసును తీసుకొని ఇమీడియట్గా ఒక త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఇది నిజంగా ఒక మార్పు. జ్యుడిషియరీకి మనం ఈ సందర్భంగా మన మీడియా ముఖంగా అద్భుతంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వ్యవస్థలు చేయనటువంటి పనిని జ్యుడిషియరీ వ్యవస్థ చేస్తుంది ఈరోజు. ఇక ఈ అమ్మాయి విషయానికి వచ్చినట్లయితే ఇటువంటి దారుణం ఆ పేరెంట్స్కి ఒక తీరని రంపపు కొత్తగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు మరలా జరగకూడదు. వ్యవస్థలు ఇప్పటికైనా మార్పులు రావాలి, మనుషుల యొక్క విలువలు మారాలి, ఆలోచనలు మారాలి. రేపు మన ఇంటి ఆడపడుచు ఇంకో రకంగా శిక్షించడం అనేది ఆమె చేసిన నేరాన్ని తెలియపరచాలి. పాపం ఆ తల్లి ఎంత బాధ అనిపించిందో, ఎంత క్రూయల్టీ అనిపించిందో. 3 గంటల పాటు జరిగిన సంఘటన మార్నింగ్ 3-4 o'clock జరిగిపోయిన తర్వాత అప్పటి నుంచి ఒక పర్సన్ మరలా మార్నింగ్ చూసిన ఈ గ్యాప్లో ఈ 3.5-4 గంటల చిత్రవద అనిపించుంటుంది తల్లి. ప్రాణం ఏ క్షణంలో పోయిందండి, మెడికల్ రిపోర్ట్స్ ఒక రకంగా చెప్తున్నాయి. అక్కడ ప్రాణం పోయే సంఘటన కూడా అటాప్సీలో ఒక రిపోర్ట్ రాస్తారు ఫైనల్ జడ్జిమెంట్లో. కేవలం ఆక్సిజన్ ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఊపిరి సరిగా అందకపోవడం వల్ల, గట్టిగా ఒత్తిడి గురవడం వల్ల, మెడనరాలు ఉబ్బెత్తవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయిందని ఫైనల్ రిపోర్ట్ రాశారు. ఇక గాయాలు ఇవన్నీ చూస్తుంటేనే అసలు మనం చలించిపోవాల్సి వస్తుంది. సో ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలని ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ కలకత్తా కాలేకి అందరం కూడా మనం ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేము. సరే, నిజమే సార్, మీరు చెప్తూ ఉంటే అసలు ఆ అమ్మాయి పడిన బాధ అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. అండ్ అలా ఇంకే అమ్మాయికి కూడా జరగొద్దు అని అనాలి అంటే ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్? అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఏ విధంగా జరుగుతుందంట? ఆ అమ్మాయికి జరగదు సరే. అన్ఫార్చునేట్ ఏంటంటే కొద్ది రోజులు హడావుడి నడుస్తుంది. అంతకుముందు మనం 2012లో నిర్భయ చూసాం, ఢిల్లీలో ఒక బస్సులో జరిగిన సంఘటన కావచ్చు, మన హైదరాబాద్ జరిగిన దిశ సంఘటన కావచ్చు, ఇప్పుడు జరుగుతుంది అభయ కేసులో కావచ్చు. కాస్త కొద్ది రోజుల న్యూస్ ఉంటుంది, మరికొద్ది రోజుల తర్వాత ఆ న్యూస్ని డైల్యూట్ చేస్తారు. కానీ నేనేమంటానంటే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగ సవరణలు ఉన్నాయి, మహిళలకు అనుకూలంగా ఉన్నాయి, పురుషులకు తక్కువగా ఉన్నప్పుడు కూడా మహిళలకు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది చట్టాలు న్యాయాలు కాదండి, మనుషులో కొన్ని మార్పులు రావాలి, సొసైటీలో మనుషులో మార్పులు రావాలి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్రతి చోట మానిటరింగ్ జరగాలి, అవేర్నెస్ క్యాంప్స్ జరగాలి, స్త్రీల పట్ల మనం ఒక బాధ్యత స్థానంలో ఉండాలి, భయం కలిగించాలి. ఇది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగితే వీటికి శిక్షలు ఎలా ఉంటాయి అంది భయాన్ని కలిగించేటట్టుగా ఆ శిక్షలు ఉంటే ప్రతి చోట వీటిని డిస్ప్లే చేస్తూ అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ కాలేజీల్లో ప్రతి హై స్కూల్ నుంచి, అంటే చిన్నపిల్లలు ఉంటారండి. ఈ మధ్య ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న చిన్న మార్పులు వచ్చినాయి, అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని తెలుస్తున్నాయి. సో అదొక విధంగా మంచి మార్పును మనం ఆహ్వానించవచ్చు. అటువంటిది కూడా మరి కాస్త పిల్లలు అవేర్నెస్ రావాలి. ఈ చట్టాల వల్ల, ఇట్లాంటి బ్యాడ్ టచ్ వల్ల
చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ హై స్కూల్ కూడా కాదు, అప్ టు 5th క్లాస్ వరకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎవరు ఇలా టచ్ చేస్తే అలాంటి ఫీలింగ్ ఉండని స్కూల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది మార్పు జరిగింది 2012 నిర్భయ చట్టం ద్వారా ఈ పిల్లలు వచ్చింది, స్కూల్స్లో మార్పు వచ్చింది. నేనేమంటే ప్రతి చోట కూడా మహిళలకి ప్రత్యేకంగా తెలియాలి, పురుషులకి ఏం తెలియాలి, ఇట్లాంటి తప్పు చేస్తే ఇంత భయంకరమైన శిక్ష ఉంటుంది కాబట్టి నేను కలలో కూడా ఆలోచన రాకూడదు, వాడు ఊహించడానికి కూడా భయపడాలి. అట్లాంటి శిక్షలు వచ్చే రోజు నాడు ఖచ్చితంగా ఒక మంచి సమాజ నిర్మాణాన్ని ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.